సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. ఆలోచనకర్తమైన దేవా, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వజ్ఞుడైన దేవా, మీకు వందనాలు. ప్రేమామయుడ, దయామయుడ, కరుణామయుడ, వాత్సల్యం చూపించే గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు. మీరు విడవకమైన కృపను చూపిస్తున్న దేవా, మీకు వందనాలు. మీ ప్రేమ ఎంతో గొప్పదినైనా మీకు వందనాలు. మీ త్యాగం ఎంతో గొప్పదినైనా మీకు వందనాలు. స్తోత్రం అని నామాలు. పర్వతములు పుట్టనివాడ మీకు వందనాలు. సర్వశక్తి గల దేవా మీకు వందనాలు. మహిమాస్వరూపుడైన రాజా మీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కీర్తనీయుడా, పూజనీయుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉంటున్నాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారం కలిగిన దేవా మీకు వందనాలు. మీకే వందనాలు. స్తోత్రములైన మీ స్వరక్తమిచ్చుకున్న దేవా మీకు వందనాలు. స్వతైన ప్రజలుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు. మీరెంతో స్తోత్రమైన తండ్రి, మంచి దేవుడు నాయనా, మీకు వందనాలు. స్తోత్రాలు. మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాం, హెచ్చిస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు నాయనా, మీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా మీకు వందనాలు నాయన. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసుకే, నా యేసు. సర్వశక్తి గల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యాకోబు గారిని బట్టి, రూపమును బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి కుమారుడు తండ్రి పాలరాజు కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. దేవ తండ్రి పాలరాజు కొరకు తండ్రి స్తోత్రం నాయన. మంచి జీవిత భాగస్వామిగా దేవ తండ్రి సమైక్యను మీరు ఏర్పరిచి, వారిని జతపరిచి, వారిని ఆశీర్వదించి ప్రభువా చక్కని కుమార్తెను మీరు అనుగ్రహించినందుకు వందనాలు. దేవ మీరు ఆ కుమార్తె
తండ్రి గడిచిన సంవత్సరం అంతా మీ కృపతో కాపాడినందుకు వందనాలు తండ్రి. ఈ రోజు నూతన సంవత్సరమున దయాకిరీటముగా ఆ బిడ్డకు అనుగ్రహించిన విధానం కొరకు కృతజ్ఞత కూడికలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మీరు ఎదిగి వచ్చి ఆరంభం మొదలుకొని ముగించేంత వరకు మీ దివ్య సన్నిధించి ఆయన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుని వేడుకలు పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని పాదములకు రాయి కదలకుండా కాపాడు దేవుడు కాబట్టి రానియక కాచినాదుడవు కులకవు నిగపోవు కులకవు నిదుర
ఇశ్రాయేలు కాపరి నా మంచి యేసయ్యా పాపములకు రాయి తగులకు కాపాడు రాయి తగులకు కాపాడు
నీకే పాటపాడుతూ యేసయ్య నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
సాక్ష్యం పంచుకుంటారు. వారికి సమయం ఇస్తున్నారు.
దేవుని స్తోత్రం సంబంధించిన వారికి కూర్చున్న మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ ప్రత్యేకమైన విధాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసినందుకు దాన్ని బట్టి దేవునికి వందనాలు. యువన పట్ల కూడా ఎన్నో అనుకోని రీతిలో దేవుడు అద్భుతాలు చేస్తూ మా జీవితాల్లో జరిగిస్తూ వస్తుండో దేవునికి దీని బట్టి వందనాలు. మేము ఎంతో అంటే ఊహించని రీతిలో నుండి మమ్మల్ని ప్రతి దాంట్లో నుండి దేవుడు నడిపిస్తున్నాడు. మేము గర్భఫలం కోసం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసారం మాకు ఏది దయచేయని ప్రార్థించినప్పుడు మంచి కుమార్తెను దేవుడు ఇచ్చిండు. ఆ దినాలు కూడా అన్ని దేవుడు తోడుగా ఉన్నాడు. ఎన్నో శ్రమలు ఇబ్బందులు అయినప్పటికీ వాటిలో కూడా మాకు దేవుడు ధైర్యం చేసి మంచి పాపనిచ్చినాడు. దేవునికి వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కనుదృష్టి పాపపై ఉంచిండు. దేవునికి వందనాలు. ఇంకా ముందున్న సంవత్సరాలు ఇంకా గడుస్తున్న రోజులన్నీ దేవుడు తన చిత్త ప్రకారం యువాన్ని నడిపించినప్పుడు ఇంకా తన దేవుని దయందు పెద్దల దయందు ఇంకా ఎదిగించగల వాక్యంలో ఇంకా ముందుకు నడిపించినప్పుడు ఆసక్తితో ఇంకా తన ముందుకు మీరు అందరూ సొంత ప్రార్థనలను జ్ఞాపకరించుకొని తన పట్ల కూడా దేవుని చిత్తం జరగలాగా మీరు అందరూ ప్రార్థించుకొని ఏదైనా చిన్న జంక్షన్ దేవుడు విషయం కాక దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు కూడి వచ్చిన అందరికీ నా యొక్క వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను గర్భఫలం గురించి దేవుడిని అడిగినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి తను అనుకున్న రీతిగానే దేవుడు నాకు గర్భఫలాన్ని దయచేసి ఉన్నాడు. అందరి బట్టి వందనాలు దేవునికి. అసలు గర్భఫలం విషయంలో నాకు డౌట్ ఉండే, అసలు ఇది నిజంగా కన్ఫామ్ అని చూసుకుంటే అసలు లైన్స్ రావడం లేదు, ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ రావడం లేదు. అప్పుడు నేను దేవుడిని ఎంతగానో పెట్టుకున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా గర్భఫలం గురించి వెయిట్ చేసింది. అప్పుడు నేను దేవుడితో ప్రార్థనలు వాక్యంతో మాట్లాడినప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడింది, నేను నీకు దయచేస్తాను అని. అనుకున్న రీతిగానే దేవుడు ఎంతో గొప్పగా అదే నెలలో నాకు దేవుడు మరి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇచ్చాను. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆ దినమంతా కూడా ఐ మీన్ 9 months మొత్తం కూడా దేవుడు ఎంతో మేలు చేసిందంటే, నేను 7 monthsలోనే ఎగ్జామ్ రాయడానికి, అంటే నాకు నర్సింగ్ ఎగ్జామ్ రాయడానికి డేట్ వచ్చింది. అప్పుడే 7 monthsలో నేను అంత లాంగ్ జర్నీ ఎట్లానో ఏమో అనుకున్నాను. కానీ దేవుడు మరి నా ప్రయాణం అంతట్లో కూడా ఉండి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేస్తూ తనని నిండుగా మైనానికి దేవుడు నాకు ఎంతో అనుకూలించిండు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంవత్సరం అంతే దేవుడు మరి అనారోగ్యం విషయంలో అన్నింటిలో దానికి ఎంతగానో సాయం చేస్తూ స్వస్థత తొందరలోనే ఇస్తూ కోల్డ్ కఫ్ విషయంలో కూడా అన్నింటిలో జ్వరం వచ్చినప్పుడు కూడా తొందరగా దేవుని వేడుకున్నప్పుడు దేవుని అడిగినప్పుడు తనకు తొందరలోనే స్వస్థత వస్తుండే. దేవుడు మరి ఎంతగానో బిడ్డ పట్ల వేలు చేస్తూ వచ్చిండు. అందరిని బట్టి దేవునికి వందనాలు. తన ఎదుగుదల విషయంలో అన్నింటిలో కూడా తనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేస్తూ మంచి ఎదుగుదలను దేవుడు తనకి ఇస్తూ వచ్చిండు. అందరిని బట్టి దేవునికి వందనాలు. ఇక ముందు కూడా దేవుడు నాకు మంచి ఎదుగుదలను దయచేసేలా దేవుని దయందు పెద్దల దయందు మనుషుల దయందు ఆ బిడ్డ ఎప్పుడు వర్ధిల్లేలాగా మీ సొంత ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. తను చిన్న ఉన్నప్పటి నుంచి ఏది మంచి ఏది చెడు తనకు దేవుడు ఆ జ్ఞానాన్ని వివేకాన్ని దేవుడు తనకు దయచేసేలాగా, అలాగే దేవుని అది భయభక్తులు కలిగి జీవించాలనే తలంపులు ఆలోచనలు తనకు ముందు నుంచి తన దేవుడు తనకు చూపించేలాగా మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం విషయంలో కూడా ఆత్మీయతలు దేవుడు మమ్మల్ని బలంగా వాడుకోవాలని, ఆయన మహిమార్థమే మేము జీవించాలని మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడిన సాక్ష్యాన్ని ప్రేరేపి దేవుడు దీవించి ఆశించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి బాబురాజు మరియు సమేత శిశువు వారి కుటుంబంలో యాకోబు గారు వారి కుటుంబాల్లో దేవుడు చేసిన కార్యం బట్టి 2 చేతులు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు చక్కని కుమార్తెనిచ్చి గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాపాడిన విధానం గురించి చక్కని సాక్ష్యం మనం విన్నాం. ఈ సమయంలో మనము దైవజనులు వేటి మాటలు చేస్తారు. దాని తర్వాత ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య సందేశం విన్న తర్వాత చివరిలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది.
ఈ సమయంలో పాస్టర్ నెల్సన్ గారు మరియు పాస్టర్ దాస్ పాస్టర్ కూడా వారు ముందుకు వచ్చి గ్రీటింగ్ మాటలు అందజేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కదా. పాస్టర్ దాస్ అందజేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కదా. పాస్టర్ దాస్ చేతులకి ప్రభుత్వ స్తోత్రం చెప్తామా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు, అదే రీతిగా దైవజనులు జీవన గారికి, పెద్ద పాఠశాలకి ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఇవాళ కూడా జన్మదిన శుభాకాంక్షలు. హల్లెలూయా. నిజంగా దేవుడు వీరి పట్ల ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, మనందరి పట్ల కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. పాత సన్నిధిలో ఎంతో నమ్మకంగా, దేవునిలో నమ్మకంగా ఉంటున్నటువంటి మా కుటుంబంలో తాను సహవాసంలో, సంఘ సహవాసంలో కూడా ఎంతో నమ్మకంగా ఉంటూ దేవుని మీద ఆధారపడుతూ వారు ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు తనను ఆశ్రయించిన వారికి ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట నేను బైబిల్ నుండి చదవాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి ఎవరు మాట్లాడద్దు, జాగ్రత్త వినవలసిన కోరుతున్నాను. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఈ రోజున ఈ యొక్క బర్త్డే కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి ఇవాళకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును అని. ఒక వ్యక్తి జీవించు సంవత్సరములు అధికము కావాలంటే దేవుడిచ్చే కృప ద్వారా మాత్రమే అది సాధ్యం. దేవుడు గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. దేవుడు చక్కని పాపను దేవుడు వారికి ఇచ్చినారు. అయితే తనను దేవుడు అంచనంచలుగా ఆత్మీయంగాను, అదే రీతిగా వయసు పరంగాను దేవుడి సన్నిధిలో ఎదిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే చదవబడిన వాక్యభావంలో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, జీవించు సంవత్సరములు అధికమైతుందని దేవుడు అంటున్నాడు. అయితే దేవుడు ఇచ్చే దీర్ఘాయువు మనము మన పిల్లలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక 3 విషయాలు చెప్తా. దేవుని వలన మనకు దీర్ఘాయువును పొందుకోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే, దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించే వ్యక్తులంగా ఉంటే దేవుడు మనకు దీర్ఘాయువుని ఇస్తాడు, కాపాడతాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు 103 కీర్తన 1వ చరణంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకంటాడు. నిజంగా దేవుడు మన పట్ల చేస్తున్న మేలు వర్ణనాతీతం. ఎన్నో అద్భుతమైనటువంటి మేలు దేవుడు జరిగిస్తున్నాడు. యాకోబు గారి కుటుంబంలో ఎన్నో అద్భుతమైనటువంటి మేలు, కష్టాలు, సంతోషాలు అన్నింటిలో కూడా దేవుడు వారికి తోడుగా ఉంటూ అనేక కష్టాల నుండి విడిపిస్తూ పాలరాజును సమైక్యను కూడా కాపాడుతూ చక్కని పాపనిచ్చి సంవత్సరం వారికి కాపాడడానికి వారు ఏం చేయాలంటే దేవుడు నడవాలి. అదే రీతిగా దేవుడు ఇచ్చినటువంటి పాపను ఆ వాక్యానుసారంగా పెంచాలి. సామెతల గ్రంథం 22వ వచనం ఉన్నది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనా కానీ దాని నుండి తొలగిపోడు. ఫుట్నోట్స్ లో ఉన్నది, వృద్ధుడైనా ముసలివాడైనా దాని నుండి తొలగిపోడు. మన పిల్లలకు మనం దీర్ఘాయువు ఇవ్వాలని కోరుకుంటే కలిగి ఉండాలి. చిన్నప్పటి నుండి దేవుని పిల్లల్ని కూడా భయభక్తులు పెంచాలి. ఈ రోజున దేవుడు ఈ యొక్క నివారణను దేవుడు దీర్ఘాయువునిచ్చి జీవించు సంవత్సరంలో అధికము చేయడం కాక వందనాలు. బర్త్డే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. యువనాలకు బర్త్డే శుభాకాంక్షలు. పాపం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది 115వ దావీదు కీర్తన 13వ వచనంలో, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవాలని యెహోవా ఆశీర్వదించును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, దేవుడు మనల్ని దీవించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మన జీవితంలో మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని, వారికి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని, వారి కోసం మనం ఎంతగానో సంపాదిస్తాం, వారి కోసం మంచి చదువులను వారికి ఇవ్వాలని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మనం ఎంతగానో కలుస్తాం. కానీ దేవుడు ఆశీర్వదిస్తేనే తప్ప ఒక కుటుంబం, ఒక వ్యక్తి దీవించబడదు. మన పిల్లలు, మన కుటుంబాలు దీవించబడాలంటే
ఆ యొక్క దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని త్రోవలో మన పిల్లలు పెంచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆ యొక్క బైబిల్లో చూసినట్లయితే సమయం రాసిన మొదటి గ్రంథము ఆ యొక్క 27వ వచనంలో చూసినట్లయితే హన్న తాను గర్భం లేకుండా ఉన్నప్పుడు తాను ప్రార్థన చేసిన తర్వాత దేవుడి నుండి ఆ సంతానాన్ని పొందుకున్న తర్వాత మంచి కుమారుని దేవుడు ఆమెకి ఇచ్చిన తర్వాత ఆ యొక్క బాబును దేవుని యొక్క భక్తిలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. దేవుడి మాట దీవించి ఆశీర్వదించిన బాగా దేవునికి రెండు చేతులకు ఒకసారి గట్టిగా స్తోత్రాలతో మహిమపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేస్తారు. తర్వాత ఆత్మీయ తల్లి కూడా లూదియా పాస్టర్ వారు కూడా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నారు. స్థుతి స్తోత్రాలు పరిశుద్ధుడు వెళ్ళిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నువ్వు ఏర్పరుచుకున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. అలనాడు తండ్రి సమైక్యాన్ని బట్టి ప్రభా అయ్యా ఇదిగో అన్ని కుటుంబంలో తండ్రి బిడ్డలైనా నువ్వు ఏర్పరచుకున్న దేవానికి వందనాలు. ఇదిగో ప్రభురాజును ఏర్పరిచినటువంటి నా తండ్రి దినంలో బట్టినైనా అవును తండ్రి వారు జతపరిచిన తండ్రి ఇదిగో వారికి ఇచ్చినటువంటి ప్రభా ఇదిగో తండ్రి బిడ్డని బట్టి మీకు స్తోత్రమైన వివాహం ప్రభా ఇదిగో మొదటి అయ్యా సంవత్సరం జరుపుకుంటున్నదా తండ్రి సంవత్సర దయాగీతము ప్రభా ఆ బిడ్డ ప్రజలుగా అయ్యా ఇద్దరు తల్లిదండ్రులు కుటుంబాలు ప్రభా అయ్యా నీ నామమున తండ్రి ప్రభా కుటుంబం అంతా రక్షింపబడ్డ దేవానికి వందనాలు. అవును తండ్రి అలాంటి తండ్రి ధన్యత అలాంటి సాక్ష్యము ప్రభా ఇదిగో బిడ్డ దాన్ని విడిచినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ కుటుంబాలను ప్రభా ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి ఈ దాసుల ప్రభా నడిపిస్తున్నటువంటి కార్యక్రమం అంతటా ప్రభా మీ నుండి నా తండ్రి వచ్చినటువంటి బంధువు మిత్రులు వర్గాలందరికైనా ప్రత్యేకంగా దాసులను అందరికీ బట్టి ప్రభా ఈ నామానికే నా తండ్రి స్థుతి ఘనతరమైన ప్రభావం పెట్టుకోండి. ఏసయ్య నామ వేడుకను ప్రార్థన మీకు సమర్పించుకున్నాము తండ్రి. స్తోత్రం యేసయ్యానికి వందనాలు. గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రం నాయన. ఎంత అద్భుతాలు చేసే దేవుడు మాకున్న యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ యాకోబుని బట్టి స్తోత్రం. రూతను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన కుమారులను బట్టి వందనాలు. చిన్న కుమారుడైన పాలనను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన భార్యను బిడ్డను బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ ఘనమైన పెళ్లి జరిగించి తండ్రి మంచి సంతానం ఇచ్చి సంగతి కుమార్తె ఇచ్చి ఆశీర్వాదించినందుకు వందనాలు. మనసుల దయను మీ దయని ఎదిగించండి. ఏ కీడు రాకుండా కాపాడండి. మంచి భవిష్యత్తు దయచేయండి. తల్లిదండ్రులు కూడా తండ్రి మీ భయంలో మీ భక్తిలో పెట్టడానికి వాళ్ళ సామర్థ్యం దయచేయండి. ఈ కార్యక్రమం అంతా మీ దాసులలో ఉండి అందరితో కుటుంబంతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు బర్త్డే చేసుకుంటున్న ఇవానా పాపకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. వారి తల్లిదండ్రులకు కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వారి కుటుంబస్తులందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి కొన్ని నిమిషాలు క్లుప్తంగా నేను కూడా దేవుని మాటలు పంచుకుంటా. దేవుడు ఈ కుటుంబం పట్ల పాల్ రాజు గారు సమైక్య సిస్టర్ వారి కుటుంబంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తున్నారు. ఈరోజు వారి కుమార్తెను బహుమానంగా స్థలంలో ఏర్పాటు చేయడం, మనమందరము ఈ సెలబ్రేషన్లో ఈ సంతోషకరమైన దినంలో మనం పాల్పొంది ప్రభువును స్తుతించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి సంతోషంలో మనం కూడా పాల్పొందుతూ ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి 127వ కీర్తన 3వ వచనము మనము చదువుకున్నట్లయితే 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని బైబిల్లో ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే చిల్డ్రన్ అనే మాట ఉపయోగించబడింది. కుమారులు అని తెలుగులో ఉన్నది, కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్ అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. దేవుడు ఇచ్చిన పిల్లలు మనకు గొప్ప స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇంగ్లీష్లో హెరిటేజ్ అని పిలువబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హెరిటేజ్ అనే మాటకు అర్థం ఏంటంటే స్పెషల్ ఆర్ ఇండివిజువల్ పొసెషన్
అలర్టెడ్ పోర్షన్ అని అర్థం. ఒక బహుమానం, ఒక గిఫ్ట్ మనకు దేవుడు అనుగ్రహించిన దాన్ని స్వాస్థ్యము, హెరిటేజ్ అని పిలువబడుతూ ఉంటుంది. ఏదైనా వస్తువు కానీ, ఆస్తి కానీ, ఏదైనా భాగము మనకు చట్టబద్ధంగా పూర్తి హక్కు కలిగి ఉండే విధంగా ఏదైతే మనకు అనుగ్రహించబడుతుందో బహుమానంగా, దాన్నే స్వాస్థ్యము, హెరిటేజ్ అని పిలువబడుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. మొట్టమొదటి విషయము మనకి జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్, చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. పిల్లలు మనకు దేవుని ద్వారా అనుగ్రహించబడిన గొప్ప స్వాస్థ్యము, బహుమానము అని దేవుడు వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. ఈ లోకంలో ఆస్తి కంటే, వెండి కంటే, బంగారం కంటే, ఐశ్వర్యం కంటే, అన్నిటికంటే గొప్ప బహుమానం ఏంటంటే పిల్లలే. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. ఎందుకొరకంటే ఈ లోకంలో ఎవరైనా మనం కలిసినప్పుడు, పలకరించినప్పుడు ఏ విధంగా పలకరిస్తాం తెలుసా? మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, తర్వాత ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత వెండి ఉంది, ఎంత బంగారం ఉన్నది అని అడుగుతారండి. ఏమడుగుతారు? ఎంతమంది పిల్లలు? దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమడుగుతారు? మీకు ఎంతమంది పిల్లలు? దేవునికి స్తోత్రం చెప్తాం. అన్ని బహుమానముల కంటే గొప్ప బహుమానం ఏంటంటే దేవుడిచ్చే పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి అలాంటి గొప్ప బహుమానం దేవుడు పాల్రాజు గారిని మరియు సమైక్య శిశువుని ప్రేమించి దేవుడు మరి గొప్ప బహుమానమును, చక్కని కుమార్తెను దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. తనెంతో దేవుని కృప పొందుకున్నది, దేవుని కళ అంటాం కదా, కళ ఉన్నది అని అంటారు కదా, అలాంటి దేవుని దైవిక కళ అనేది ఆ కుమార్తెలు మేము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుడిచ్చే బహుమానంలో ఎంతో ఆనందం మనము అనుభవిస్తాం. దేవుడిచ్చే బహుమానం ద్వారా సంతోషం అనుభవిస్తాం. ఈ కుటుంబంలో దేవుడు అలాంటి గొప్ప బహుమానం ఇచ్చి గొప్ప సంతోషం, ఆనందం కుటుంబాలు అనుగ్రహించుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తున్నాం. ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ సంతోషం మన జీవితంలో మనం పొందుకోలేము, అనుభవించలేము. కానీ నిత్య సమాధానం, సంతోషం కలిగి ఉండలేము. కానీ దేన్ని బట్టి సంతోషం కలుగుతుందో తెలుసా? పిల్లలను బట్టి గొప్ప సంతోషం. దేవుడికి స్తోత్రం చెప్తున్నాను. కాబట్టి అలాంటి బహుమానము, అలాంటి స్వాస్థ్యమును దేవుడు పాల్రాజు గారిని, సమైక్యను ప్రేమించి దేవుడు వారికి అనుగ్రహించుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తున్నాను. బైబిల్లో పిల్లల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్తా ఉంటున్నాడు, వాళ్ళు ఎంతో శ్రేష్టమైన వారు, దేవుడిచ్చిన గొప్ప బహుమానముగా మనం పొందుకుంటున్నాము. బైబిల్లో 127వ కీర్తన 4వ వచనంలో చదువుకుంటే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవునికి స్తోత్రం చెప్తాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులట బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. పిల్లలు ఎలాంటి వారని దేవుడు తెలియజేస్తున్నాడంటే బాణముల వంటి వారు. దేవునికి స్తోత్రం చెప్తాం. తర్వాత 128వ కీర్తన 3వ వచనంలో కూడా మనం చదువుకుంటాం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. పిల్లలు బాణముల వలె ఉంటారు, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎప్పుడు ఈ ఒలీవ మొక్క ఎప్పుడు పచ్చగా ఉంటుందట. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎంతో సౌందర్యంగా ఉంటుంది ఈ ఒలీవ మొక్క. ఆ విధంగా మన పిల్లలు ఎప్పుడు పచ్చగా ఉంటారని, మన పిల్లలు ఒలీవ మొక్క ఏ విధంగా అయితే సౌందర్యం ఉంటుందో ఆ విధంగా దేవుడు అలాంటి సౌందర్యం ఇస్తాడని దేవుడు వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకని పిల్లలు దేవుడిచ్చే గొప్ప స్వాస్థ్యము, బహుమానము అని దేవుడు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత, వారిని పెంచవలసిన విధానము ఏ విధంగా పెంచాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ విధంగా వారి గురించి పెంచే విధానంలో మనం ఏ విధంగా తల్లిదండ్రులు పాటించాలి, ఏ విధంగా వారిని పెంచాలని బైబిల్లో తెలియజేస్తుందంటే
మొట్టమొదటిగా తల్లిదండ్రులైన వారు మనకిచ్చిన ఈ స్వాస్థ్యము లేదా ఈ పిల్లలు అనే బహుమానము విషయంలో మరి ఏం చేయాలంటే ప్రతిరోజు మనకిచ్చిన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రే ఫర్ దెమ్. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పిల్లల విషయంలో ఏ శోధన, ఏ బలహీనత, ఏ కీడు అనేది రాకుండా దేవుడు కాపాడాలంటే, సురక్షితంగా మన పిల్లలు ఉండాలంటే, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే, ఉన్నత స్థితిలో మన పిల్లలు ఉండాలంటే తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. బైబిల్లో యోగు అనే భక్తుల గురించి మనం చూస్తాం. యోగు 1:5 మనం చదువుకున్నట్లయితే ఆయన అరుణోదయం లేచి ఆయన పిల్లలందరి కొరకు బలి అర్పించినాడు అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ దినం మన పిల్లల కొరకు మనము గొర్రెలను, మేకలను బలి ఇవ్వవలసిన అవసరం లేదు. బలి అనగా ప్రార్థన చేస్తే చాలు. దేవునికి స్తోత్రం చెప్దాం. మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తే వారు సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు క్షేమంగా ఉంటారు. వారు జ్ఞానంతో నింపబడతారు. వారు దేవుని ఆత్మతో నింపబడతారు. వారు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు. ఇప్పటి వరకు సిస్టర్ సమైక్య సిస్టర్లు సాక్ష్యం చెప్తున్నప్పుడు నా కుమార్తెకి మంచి జ్ఞానం దేవుడు ఇవ్వాలని, మంచి తెలివి ఇవ్వాలని, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మీరందరూ ప్రార్థన చేయమని కోరింది. దేవునికి స్తోత్రం చెప్తాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారికి మంచి భవిష్యత్తు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. రెండవది, తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏం చేయాలని వాక్యం తెలియజేస్తుందంటే లవ్ దెమ్. ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళకు ప్రేమ పంచాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రేమను పంచాలి. కొన్నిసార్లు విసుగు పడుతూ ఉంటారు, కొన్నిసార్లు చిరాకు పడుతూ ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళ మీద కోపపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు కొన్నిసార్లు ఏడ్చినప్పుడు లేకపోతే మొండితనం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? చిరాకు పడతా ఉంటారు. చూస్తారు ఓపిక పడతారు పటాపట కొడతారు కదా. అందుకని బైబిల్ చెప్తా ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 నీ పిల్లలకు కోపము రేపొద్దాము. ఏమనుంది? కోపము. మనము పిల్లలకు కోపము కలిగించే విధంగా, వాళ్ళకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకుండా, వాళ్ళ మనస్సులను గాయపరచకుండా తల్లిదండ్రులైన వారు పిల్లల విషయం ఏం చేయాలని వాక్యం చెప్తుంది? ప్రేమించాలి, ప్రేమను చూపించాలి, ప్రేమను పంచాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే చిన్న మనస్సు, చిన్నవాళ్ళు ఉన్న పిల్లల మనస్సు చిన్నది కాబట్టి వాళ్ళ మనస్సును మనం గాయపరచకుండా చూసుకోవాలి. వాళ్ళకి ప్రేమను పంచాలి, ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రేమ చూపించే వారుగా తల్లిదండ్రులు ఉండాలి. వాళ్ళకు ప్రేమను ఏ విధంగా చూపించగలుగుతారంటే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ మీద చేతులు వేసి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళను గుద్దాడినప్పుడు వాళ్ళకు ఎంతో ఆదరణ, సంతోషం కలుగుతాము, ధైర్యం కలుగుతాము. పిల్లల విషయంలో మనం ప్రేమను ఏ విధంగా పంచాలంటే వాళ్ళతో చక్కగా ప్రేమగా మాట్లాడాలి. కొంతమంది ఏదన్నా వాళ్ళు వచ్చి డాడీ మమ్మీ, ఏదన్నా వాళ్ళు వచ్చి డాడీ మమ్మీ స్తోత్రం చెప్తాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు, మరియు ప్రత్యేకంగా పాలరాజు గారు, సమైక్య గారు పెంచాలని ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలు ఆత్మల మేలు కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్ అంటలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. మహిమగల దేవా మీకు వందనాలు. స్వామి పాస్టర్ ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చెల్లిస్తున్నాము తండ్రి. యాకోబు గారు, వారి కుటుంబంలో చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారిని ఆశీర్వదించి చక్కటి కుమారులను ఇచ్చినారు. వారి తండ్రి దేవ వివాహ వయసుకు వచ్చినప్పుడు వారిని దీవించి చక్కటి భాగస్వామిని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. వచ్చిన కుమారుడు పాలరాజును బట్టి, సమైక్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారిని ప్రేమించి చక్కటి కుమార్తెను మీరు ఇచ్చినారు. ఆవిడ గడిచిన సంవత్సరం అంతా మీ కృప ద్వారా కాపాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, ఇప్పటి వరకు మీ దైవదాసులు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవ, నిశ్చయముగా తండ్రి మీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా తల్లిదండ్రులమైన ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మదేవ పిల్లలను నీ కొరకు పెంచుటకు, నీ శిక్షలో బోధలో వారిని పెంచుటకు, నీ జ్ఞానము కొరకు మేము వేడుకుంటూ వారి కొరకు ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ
పాలరాజుకి సమైక్యకు అదే రీతిలో తల్లిదండ్రులందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న పాప ఇవానను మీరు దీవించండి దేవా. మీ దయలో మనుషుల దయలో వయసు జ్ఞానమందు బిడ్డను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ నీ దూతల కాపుదల బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తులో మీకు మహిమ తెచ్చే బిడ్డగా, తల్లిదండ్రులకు పేరు తెచ్చే బిడ్డగా, సమాజంలో అనేకులకు ఆశీర్వాదకరముగా యేసు నామములో బిడ్డ వర్ధిల్లును గాక. చిన్నప్పటి నుండి తండ్రి నీ సన్నిధిలో భక్తిలో ప్రార్థనలో ఆవిడ దినదినము ఎదుగును గాక. ముందున సమయం అంతలో మీ సన్నిధిని అనుగ్రహించి మరి యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. కుటుంబస్తులు కూడా మనం చేద్దాం. మహాగణుడా సర్వశక్తుల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాలరాజు గారిని మరియు సమైక్య శిష్యుని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమార్తె దివానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు కృపతో కాపాడి ఈ యొక్క మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో దాసునిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున ఇవానను దీవిస్తామున్నా. దీర్ఘాయుష్ను మీరు దయచేయండి, సుఖ జీవం మీరు దయచేయండి, జీవించే సంవత్సరాలను అధికము చేయమని వేడుకుంటున్నాను. దేవ మంచి దైవిక జ్ఞానంతో నింపండి, మీ యొక్క ఆత్మతో ప్రార్థన చేస్తాము. మీ దైవను యేసు నామమున కుమార్తె వర్ధిల్లును గాక. దేవా ఇలాంటి పత్రికలు ఎన్నో చూడడానికి నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఈ రోజు బర్త్డే చేసుకుంటున్న ఇవాన పాపకు మరి వారి కుటుంబానికి దేవుని కృప, దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.
ఎత్తుకున్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లు నన్ను హత్తుకున్న ప్రేమ, నీ ఏడు